అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున అనగా మార్చి 4వ తేదీ బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఇటువంటి సంఘటనలను అయితే చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల కలుగుతుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించితే వీరు ఎంతో మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. వీరు కృషితో పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేపడుతూ ఉంటారు. ప్రతి పనిని వీరు పూర్తి చేసేంత వరకు అయితే నిద్రపోరు. అది ఎంతటి పనైనా సరే అది పూర్తి చేసేంత వరకు వారు ఆ పని మీదే అయితే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీరికి చిన్ననాటి నుండి ఎక్కువగా సమస్యలు, కుటుంబ సమస్యలు ఏదో ఒకటి తర్వాత ఒకటి వస్తూగానే ఉంటాయి. వీరిని సమస్యలు అనేవి బాధపడుతూనే ఉన్నాయి. చాలా ఇబ్బందిని ఎదుర్కొని ఇటువంటి సిచ్యువేషన్ లేకపోలేదని రోజు కూడా వీరికి అయితే లేదు. చాలా ఆత్మవిశ్వాసంతో అయితే ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ నీతితో నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ రాశి గల వారు ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంతో అయితే కలిగి ఉంటారు. ఎటువంటి సమస్య అయినా బయటపడాలని చెప్పి చూస్తూ ఉంటారు. సమస్యను క్లియర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చూసుకుంటారు. ఆ సమస్య ఏందనేదంటే వీరికి దూరం చేసేంత వరకు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుంది. కోపాన్ని తట్టుకునేటువంటి ఏదో ఒకటి దాగి ఉంటుంది. వీరిని ఎవరినైనా కానీ నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎవరైనా లేదన్నా వీరికి ఏదైనా అనుకుంటే పనిని మాత్రం సక్రమంగా కొనసాగించకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఇలా ఎవరైనా కానీ కావాలని వీరు పని కట్టుకోరు. కానీ వీరినైతే ఎవరో ఒకరు బాధ పెడుతూనే ఉంటారు. వీరికి కాస్త కోపం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా సమయంలో తప్పకుండా అయితే కూల్గానే ఉంటారు. గంభీరంగా, హుందాగా, చూసేందుకు ఎంతో ఆకర్షితులుగా ఉంటారు. వీరి యొక్క ఎంతో మంచి మనసు కలవారు, ముఖ వచ్చస్సు కలవారని చెప్పుకోవచ్చు. వీరిని చూడగానే ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటారు. వీరి యొక్క ముఖ రూప లావణ్యం కూడా, మాట తీరు కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా. అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థానం కూడా ఉందని చెప్పుకోవచ్చు. గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీరికి అనుకూలమైనటువంటి రాశులు వచ్చేసరికి మిథున, ధనస్సు, తుల అనే చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి రాశులు అని అంటే కనుక అటువంటి రాశి గల వారితో వీరు స్నేహం చేస్తే వీరికి కూడా కాస్త కలుసుబాటు అయితే వస్తుంది. ఈ యొక్క రాశి గల వారికి ఆర్థిక పరంగా ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీరికి చాలా రోజుల నుండి వీరు ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి కొన్ని సమస్యలను కూడా ఎక్కువగా ఎదురైనప్పటికీ కూడాను వీరు అంకిత భావంతో, కృషితో, పట్టుదలతో ప్రతి ఆర్థిక సమస్యని కూడా ఒక్కొక్కటి దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే వీరిపై ఈ సంవత్సరం శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది కనుక చాలా అనుకూలంగా కూడా మార్చుకుంటానికి కానీ అయితే కనుక ఈ సంవత్సరం మీకు అనుకూలమైన పరిస్థితులు అన్ని రకాలుగా మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోయే విధంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే గ్రహచారణ రీత్యా కూడా వీరు ఆరోగ్యం నుండి, అనారోగ్యం నుండి కోలుకోవటానికి కూడా ఆరోగ్య అవకాశాలు మంచి స్పష్టంగా అయితే కనబడుతున్నాయి. రేపటి రోజున యొక్క రాశి గల వారికి, వివాహమైన వారికి అత్తమామల నుండి ఆర్థికపరమైన ఆస్తులు కూడా వీరు పొందబోతున్నారు. కుటుంబం టెన్షన్స్ అనేవి కూడా వీరు ఏకాగ్రతను భంగం చేయకుండా ఉంటాయి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఉండనివ్వండి, వీరైతే మంచిగా అయితే మంచి మనస్తత్వంతో అయితే ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించి ఏదైనా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా టెన్షన్ నుంచి బయటపడచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకోవడం వల్ల వీరి యొక్క మనసు ఒత్తిడికి గురవకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే చెడు కాలం నుండి మీకు మంచి గుణపాఠాలు కూడా నేర్పిస్తుంది. అలాగే అనుభవాలు కూడా మీకు ఇస్తుంది. ఒక్కొక్కసారి చెడు కాలం వచ్చిందని కూడా మంచి కోసమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అన్నట్లుగా ఉండాలి. చెడు కాలంలో ఉన్నా కూడా అదే ఒక గడ్డు సమయం అన్నా కూడా చాలా ఎక్కువగా కష్ట నష్టాలను, సమస్యలను అన్నిటి కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్క సమస్యకు మీరు పరిష్కారం అనేది
కనుగొనబోతున్నారని తెలుసుకోవాలి. బాధపడుతున్నప్పటికీ కూడాను ఎక్కడ విపరీతమైనటువంటి టెన్షన్ కూడా గురయ్యేటువంటి దాఖలాలు మీలో ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మానసికమైనటువంటి ప్రశాంతత అయితే మీరు చాలా కల్పించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క పనితీరు నిమగ్నమై ఉంటూ మీకు వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా వాటికి అయ్యే దూరాన్ని వాటికే వెళ్ళిపోతూ ఉంటాయి. చేయవలసిందల్లా ఒకటే, మీ యొక్క పనిని మీరు సక్రమంగా చేసుకుంటూ పోతే ఎలాంటి అడ్డంకులు కూడా ఏర్పడవు. సకాలంలో మీరు చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే గనక మీ యొక్క ప్రియురాలు అవకతవకల ప్రవర్తన వల్ల మీ యొక్క మనసు కొంచెం అప్సెట్గా గురయ్యే అవకాశం ఉంది. వారి ప్రవర్తన వల్ల కొంచెం రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు. ఏదో ఒక విషయంలో కానీ, లేదా వారి డ్రెస్సింగ్ సెన్స్లో కానీ, వారి యొక్క మాట తీరులో కానీ, ఏదో ఒక విషయంలో అయితే మీరు కొంచెం వారి యొక్క ప్రవర్తన వల్ల మూడ్ అప్సెట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక పెద్ద వ్యాపారం ఒప్పందం చేసుకోబోతున్నట్టు చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినట్టు రేపు రోజున ఒక పెద్ద వ్యాపారం కూడా ఒప్పందం చేసుకోబోతున్నారు. మీ యొక్క భావోద్వేగాలు కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీకోసం సమయాన్ని కేటాయించబోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ కాస్త మీకు అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా, అంచనాలు వేసుకున్న దానికంటే కూడా మీకైతే విఫలం కాబోతున్నటువంటి అవకాశాలు కూడా కాస్త తారసపడుతున్నాయి. ఈరోజు మీరు వైవాహిక జీవితంలో కూడా మీకు అనుకూలంగా ఉన్న మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈరోజు మీరు పొందబోతున్నారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా మీరు ఈరోజు చక్కగా ఇంట్లోనే చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందభరితంగా అయితే గడపబోతున్నారు. మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి, మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి తప్పకుండా ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు కాస్త క్లిష్ట దశ కూడా దాటబోతున్నారు. అంటే వారు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, లేదంటే వారి ద్వారా ఏదైనా ఒక మాట సలహా కావచ్చు, డబ్బు రూపం కావచ్చు, ఏదో ఒకటైతే వారి ద్వారా అయితే మీకు తెలియకుండా ఏదన్నా మాకు ఇలా సమస్య ఉంది, మాకు ఈ సమస్యను మేము ఫేస్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఒక సలహా ఇవ్వడం, ఆ నచ్చినటువంటి సలహా ద్వారా మీరు లాభాలు పొందడం, ఇటువంటివన్నీ కూడా మీకు జరగబోతున్నాయి. మీ యొక్క సమస్యల నుండి మీరు తప్పకుండా తొలగించుకోబోతున్నారు. ఆ సలహా మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున రాబోతుందని అయితే తెలుసుకోవాలి. అది కూడా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎప్పటి నుండో అంటే వినాలనుకున్నటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తనే రేపటి రోజున మీరు వినబోతున్నారని అయితే చెప్పుకోవాలి. ఇక మీ యొక్క మనస్తత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉండబోతుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఎంతైనా ఇష్టపడతారు. ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం కూడా దొరుకుతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మీ మనసులో మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క రాశుల కార్యకలాపాల వరకు ఎంతటి సమయాన్నైనా రేపటి రోజున వినియోగించుకోబోతున్నా మీ యొక్క కార్యాలయాల్లో మీ యొక్క పనితీరును ప్రశంసలకు కూడా మీరు గురవబోతున్నారు. ఒత్తిడికి నుంచి ప్రశాంతతకు రాబోతున్నారు. కొంచెం మీరు కొన్ని విషయాల పట్ల, కుటుంబ సమస్యల పట్ల కూడా ఇంకేదైనా కానీ మీ యొక్క పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలైనా, ప్రేమ వ్యవహారాలకైనా కానీ కాస్త ఎక్కువగా దేని గురించి అయినా కానీ ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అందినటువంటి మీ యొక్క విశ్వాసం కూడా చాలా సులువుగా మీకు బట్టి జరగబోతూ ఉంటుంది. మీకు ఒక మంచి అనుభూతిని అయితే కలగబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క జీవితం పట్ల కొంచెం ఎక్కువ అంటే ముందు రోజుల్లో ఏముంటుందో, ఎలా జరుగుతుందో అనే విధానాన్ని కాస్త ఆలోచించుకుంటూ ఉండాలి. మీ దగ్గర చెప్పుకోలేనటువంటి ధనాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. ధనలాభం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది. కాబట్టి మీరు అటువంటి మీ దగ్గరలో ఉన్న వాటిని అన్నిటి కూడా నలుగురికి చెప్పుకునే ధనాన్ని మీరైతే రేపటి రోజున కలిగి ఉంటారని అయితే అర్థం. దీనివల్ల మీరు మానసికమైన శాంతిని కూడా కొంతవరకు పొందబోతున్నారు. మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క స్నేహితుల పట్ల కాస్త బంధువుల పైన కానీ రుద్దకండి. మీ యొక్క అభిరుచిని కాస్త సమానంగా అయితే చూసుకుంటూ ఉండండి. అందరికీ నచ్చాలని అయితే లేదు. ఇష్టాలు అందరికీ మీ దగ్గరే ఉంచుకోవాలి. అంటే మీకు నచ్చినటువంటి విషయాలను కూడా కొందరి మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టాలు వారు కనుక అటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి. ఉన్నటువంటి అనుబంధాలు, బంధాలు మీకు అన్ని దూరమైపోతాయి. మీ యొక్క అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయడమే, దాంతో అనవసరంగా చర్చకు దిగడం ఎంతైనా మంచిది కాదు. వారి కోపం వచ్చేలా మీ యొక్క ప్రవర్తన చేసుకోకండి. అలాగే మీరు సంతోషకరంగా రేపటి రోజున కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకోవడం, మీ ఇంట్లో జరిగేటువంటి వస్తువులు మార్పులు చేసుకోవడం, ఇటువంటివన్నీ కొంచెం నిమగ్నమై ఉంటారు. రేపటి రోజున తప్పకుండా దేవతారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది.
దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయానికి సందర్శించి మీరు తప్పకుండా అయితే అక్కడ నైవేద్యం చిన్న బెల్లం ముక్క అయినా సరే సమర్పించడం, స్వామివారిని దర్శించుకొని రావడం ఎంతైనా మంచి శుభ ఫలితాలు అయితే మీరు పొందబోతారు. తప్పకుండా రేపటి రోజున మనం ఎటువంటి ఫలితాలు చేసుకోవాలనేది మీరు చేస్తీరండి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.